అమ్మా మా కష్టాలను నువ్వే బాపాలమ్మా తల్లి. ఈ ఏడు మా బిడ్డకు పెళ్ళైతే వచ్చే ఏడు బోనం చేస్తా తల్లి. మా కొడుకు కొలువు వస్తే మళ్ళొచ్చే ఏటికి ఈ ఆటను కోసి నీ పండుగ చేస్తా తల్లి. 10 ఏళ్ళు అయ్యింది, పిల్లలు లేరు. ఈ ఏడు మాకు సంతానం కలిగేటట్టు నీ దీవెనార్తులు ఇయ్యి తల్లి. ఇగో ఇట్లా మస్తు మంది మొక్కులు పెడతారు. అట్లా మొక్కులు పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు మొక్కులు తీర్చేటి యాళ్ళు అయ్యింది. ఎందుకో ఇప్పటికే సగం బడ అర్థం అయ్యే ఉంటుంది. ఆషాఢ మాసం బోనాలకు తయారైతుంది మన హైదరాబాద్ పట్నం. జూన్ 26వ తారీఖు నాడు అంటే బేస్తారం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మ బోనం ఎక్కిస్తారు. అయాల్టి సంధి సురువు అవుతుంది బోనాల జాతర. ప్రతి బేస్తారం ఐతారం అమ్మవారికి బోనాలు పెడతారు భక్తులు. అడంక సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి లస్కర్ బోనాలు. జూలై 13వ తారీఖు నాడు మహంకాళి అమ్మకు బోనం తీస్తే 20వ తారీఖు నాడు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం చెల్లిస్తారు. జూన్ 26వ తారీఖు నాడు గోల్కొండ అమ్మవారికి తొలి పూజతోని సాల్ చేస్తే జూలై 24వ తారీఖు నాడు 9వ పూజతోని బోనాల జాతర ఉడుస్తుంది అన్నట్టు. రాష్ట్రంలో బోనాల పండుగ అంటే పెద్ద పండుగ కాబట్టి భక్తులు కూడా బాగానే వచ్చేటట్టున్నారట. అందుకనే వచ్చేటి భక్తులకు తక్లీఫ్లేం కావద్దని అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు సర్కారోళ్ళు. భక్తులు కూడా అంతే. ఇప్పటి సందే తల్లులకు పెట్టుకున్న మొక్కులు తీర్చుకునే తందుకు తయారైతున్నారు. తల్లులకు బోనాలెక్కించి ఆడపిల్లల కోసి కళ్ళు సాకలు పెట్టి మొక్కులు అప్పచెప్పుకుంటారు అన్నట్టు. శివసత్తుల శిగాలు, డిల్లెంబల్లెం మోతలు, పోతరాజుల ఆటలు జోరుగుంటాయి. ఇక పట్నంలో ఒడవంగానే ఊళ్ళల్లో శ్రావణ మాసంలో బోనాలు తీస్తారు. ఆషాఢ మాసం పల్లెలకించి భక్తులు పట్నాలకు వస్తే శ్రావణ మాసంలో పట్నంలో ఉన్న భక్తులు పల్లెల బాట పడతారు. ఇక 2 నెలలు పట్నంకించి పల్లెల దానిక పండగ సంబరాలే సంబరాలు పోండ్రి.